ఒక్క సంవత్సరంలో అంతా అయిపోతుంది, అద్భుతాన్ని సాధిస్తామని చెప్పి నిజమని నమ్మి మోసపోయాను. భార్య బిడ్డల్ని వదిలిపెట్టి మీ వెంటబడి వచ్చారు. దాదాపు 10 ఏళ్ళు నరకం లాంటి ఈ గుహలో పడి ఉన్నాను. ఇంకొక క్షణం కూడా ఈ చీకటి జీవితాన్ని అనుభవించలేను. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళవచ్చు రామయ్య, కానీ ఒక్క విషయం, మనం ఈ చీకటి జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాము, మన సుఖాల్ని, మన కుటుంబ క్షేమాన్ని ఎందుకు త్యాగం చేశాము, ఒక్క మాట గుర్తు తెచ్చుకో. రెండు వైపులా శత్రువు చుట్టుముట్టుతున్న మాతృదేశ రక్షణ మన ముఖ్య కర్తవ్యమని మర్చిపోకు. దట్ ఈస్ అవర్ సీక్రెట్ డ్యూటీ. ఈ ప్రయోగం పూర్తి, ప్రళయ కిరణం తయారైతే శత్రువులు మన సరిహద్దులను కన్నెత్తి కూడా చూడలేరు. ఒక్కొక్క సరిహద్దు మీదికి వచ్చిన శత్రుశీలంలో ఒక్కొక్క కిరణమే హతమార్చి జవాబు చెబుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఈ ప్రళయ శక్తితో కొండల్ని పిండి చేయవచ్చు, నదీ ప్రవాహాల్ని మార్చవచ్చు, దేశాన్ని సస్యశ్యామం చేయవచ్చు. ఓ, ఆలోగా మనం ఇక్కడ దిక్కులేని చావు కూడా చావవచ్చు. నియర్లీ 10 years అహోరాత్రులు కష్టపడ్డా సాధించలేని ప్రళయకరణం ఇంకెప్పుడు కనిపిస్తుంది. ఇంకొక 6 నెలల్లో నా ప్రయోగం తప్పక జయప్రదమవుతుంది. ఐ ప్రామిస్ యూ దట్. 6 నెలలు 6 నెలలు 6 నెలలు అంటూ ఇలా ఎన్నో సార్లు నన్ను మభ్యపెట్టారు. ఇదే ఆఖరిసారి రామయ్య, ప్లీజ్. ఇన్నాళ్ళు ఓర్చుకున్నా, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టు. 6 months. 6 months.
మనకు కావలసిన ప్లాను మరో దేశపువాడి చేతిలో పడింది. అతడు గాడు నాగలాపల్లి అడవుల వైపు పోతున్నాడు. ఎలాగైనా సరే ఆ ప్లాన్ చేజిక్కించుకోవాలి. కమాన్ వర్షం. నువ్వు తాడి తన్నేవాడివైతే నీ తలదన్నేవాడిని నేను. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఈ ట్రిగ్గర్ మీదకు నా వేలు వెళ్ళక ముందే ఆ ప్లాన్ తీసి బయట పెట్టు. ఇక ఈ భూమి మీద నీ అవసరం తీరిపోయింది. సావడానికి సిద్ధమవు. నన్ను షూట్ చేస్తే ఇక్కడే ఆగిపోతారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు మిస్టర్ భూపాలరావు. నా పేరు నీకెలా తెలుసు? మన ఇద్దరం ఒకే పనిలో దిగాం గనక. నువ్వే దేశం కోసం పాటు పడుతున్నావో ఆ దేశము నా దేశము మిత్ర దేశాలు గనక మన విరోధులైన ఈ దేశపు వాళ్ళు ఈ నాగలాపల్లి అడవుల్లో రహస్యంగా పెట్టిన ల్యాబొరేటరీని కనిపెట్టడమే మన ధ్యేయం గనక. ల్యాబొరేటరీని కనిపెట్టడానికి ఈ ప్లాన్ ఇంకా నువ్వెందుకు తిండిదండ? అదే ప్లాన్ లో సగభాగమే. ఆ సగంతోనే నాలిక గీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. మిగతా సగం ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పే ముందు ఒక షరతు. ఏమిటా షరతు? ఆ ల్యాబొరేటరీని కనిపెట్టి వాళ్ళ ఫార్ములాని చేజిక్కించుకోగానే దాన్ని నువ్వు నీ దేశానికి చేరవేసినట్టే నేను నా దేశానికి చేరవేస్తాను. సరే, నీకు వచ్చే లాభంలో చెరి సగం 50-50. ఓకే, డన్. చెప్పు, ఎక్కడ నీ మనవడు? మనవడా? నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఇది చెప్పు, సీక్రెట్ ల్యాబొరేటరీలో ఉంటున్న నీ కొడుకు వాడు ఎక్కడుంటున్నాడు? నాకు కొడుకు లేడు, మనవడు లేడు. నాకెవరూ లేరని ముందే చెప్పాను. అంతేగాని నిజం చెప్పవన్నమాట. పాపం ముసలోడు దెబ్బలు కొట్టే లాభం. నాకేమీ తెలియదని చెప్పిన అమానుషంగా హింస పెడుతున్నారు. నువ్వైనా కాస్త జాలి చూపించు బాబు. చాలే, చాలా కొత్త మాట అన్నావు తాత. సర్వస్వం కోల్పోయి సరిహద్దుల వెంట సహాయము అని ఎలుగెత్తి ఏడ్చే వాళ్లను ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరు జాలి పడుతున్నారు? కన్న బిడ్డలను పోగొట్టుకుని కట్టుగుడ్డలతో కాంది సీకులు ఆక్రమించే తల్లుల గోడు ఎవరు వింటున్నారు? తండ్రుల ఎదుట కూతుళ్లను, అన్నల ఎదుట చెల్లెళ్లను, భర్తల ఎదుట భార్యలను మానభంగం చేస్తుంటే ఎవరు కాదంటున్నారు,
మానవత్వం పేరిట ఎవరు ఎదుర్కొంటున్నారు? తాత, జాలి, మానవత్వం ఇవన్నీ నేటి ప్రపంచపు మాటలు కాదు. మాకు తెలిసిన మానవత్వం ఒక్కటే, కార్యసాధన. తెలిసిందా? ఇప్పుడు చెప్పు తాత, ఈ ఫోటో నీ మనోడిదేనా? చెప్పు. కాదు, ఆ ఫోటో ఎవరిదో నాకు తెలియదు. తెలియదు? తెలియదు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, హాయిగా రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓ గుడ్. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్లున్నారు. డోంట్ వరీ, మద్రాస్ వరకు మీకు నేను తోడుగా ఉంటాను. ఓకే? మీ పేరేమన్నారు? నేనేమి అనలేదు. సారీ. కాఫీ ఆర్ టీ? ఇద్దరు కాఫీ. ఓకే. నా టేస్ట్ మీకేం తెలుసు? నేను అసలు కాఫీ తాగను. కానీ ఏం తాగుతారో చెప్పండి. ఏమీ అక్కర్లేదు. ఏదో అందమైన కుర్రాడు, ప్రక్కన ఉన్నాడు, చక్కని కబుర్లు చెబుతున్నాడు, చల్లగా కాలం గడిపేద్దామని లేకుండా మరీ అంత విసిగైతే ఎలాగండి? నో, యు ఆర్ టూ హాట్. హాట్ లేదు, స్వీట్ లేదు, కానీ తమరు నోరు మూసుకుంటారా? ఈ ఆర్డర్ అయిన తర్వాత మూసుకోక తప్పేదే ఉందండి. థ్యాంక్ యూ. మనిషి నో థ్యాంక్ యూ. చాలా బాగుంది కాఫీ. దేనికైనా ప్రాప్తం ఉండాలి. You must be careful with your luggage, sir. థ్యాంక్ యూ. డాడీ రాలేదు? డాడీ చాలా బిజీ ఉన్నాడు, నేను కారు పట్టుకొచ్చాను. ఓ మిస్ భూసారి, ప్లీజ్. మారిపోయినాయి. ఏమిటి? మీ పెట్టి నా దగ్గర, నా పెట్టి మీ దగ్గర. ఎందుకు మార్చారు? నేను మార్చానా? భలేవరే, వాటి ఇష్టం కొద్ది అవే మారిపోయినాయి. ఈ బాక్స్ మీరు తీసుకుని ఆ బాక్స్ నాకు ఇవ్వండి. చూసారా? ఆల్ రైట్, మళ్ళీ కలుసుకుందాం. అవసరం లేదు. దెన్ గుడ్ బై. గుడ్ బై. చెల్లాయ్, ఎవడో బుద్ధిమంతుడు పాపం? ఎవరో రోడ్ రోమియో. రోడ్ రోమయ్య కొంపతీసి నేను జూలీ తొడుకోలేదు కదా? అన్నయ్య, నా కోపం వచ్చిందంటే మళ్ళీ కోపం తెచ్చుకోదు, దాపోదాం. అసలు నేను ఏమా ప్రయాణం సుఖంగా జరిగిందా? ప్లేన్ ప్రయాణం సుఖంగా కష్టమే ఉంది డాడీ. ప్లేన్కే ఎంతగా ఉంది, కానీ ఎవరితో పోట్లాడి అలసిపోయినట్టుగా ఉంది డాడీ. అంటే కనబడ్డ వాళ్ళందరితో పోట్లాటమేనా నా పని? అది చాలు, పలకరిస్తే చాలు కరిచేస్తాం. చూడండి డాడీ, అన్నయ్య ఏమంటున్నాడో, నేను పలకరిస్తే కరుస్తానట. కరిచే అలవాటు లేదు, అరిచే అలవాటే కానీ చెప్పకూడదమ్మా. కరెక్ట్ డాడీ. సరే, నా కోసం ఏం బహుమానం తెచ్చావు? ఇంకా ఏడిపిస్తావని నీ మొహానికి బహుమానం కూడా తెస్తాను. ఏదో తెచ్చే ఉంటావు, ఈ ఇంట్లో నేనంటేనే ఇంక ముద్దు. చూడన్నా నువ్వు చూడు. ఏమిట్రా అది? తేలా పామా? చూడు చూడమ్మా. నువ్వు ఒక పెద్ద గాడిదవు. ఎవరు? నేనా? నేనమ్మా. ఏమిట్రా గాడిద? నువ్వు కాదు, నేను కాదు, ఎవరో గాడిద. ఆగు, నీ పని చెప్తా. పెట్టి మారుస్తావా? పిచ్చి రాతలు రాస్తావా? అదేంటిది? ఉరుము ఉరి మంగళం మీద పడ్డట్టు నా మీద పడతావు ఎందుకు? నేనేమో రాసానా గాడిద అని? ఇప్పుడు నిన్నెవరన్నారు? నువ్వు బుద్ధిమంతుడు అన్నావే, ఆ రోడ్ రోమియో. నాన్న, అతనే ఈ పెట్టి మార్చుంటాడు. ఈ పిచ్చి రాత్రులు కూడా అతనే రాసుంటాడు.
అతను అంటే ఎవరమ్మా? ఊరు పేరు ఎవరో? ఎవరు? ఈ బాక్స్ లో ఎక్కడైనా అడ్రస్ ఉందా? ఇంకో గాడిదా ఉందంటే ఇంకేముంది అడ్రస్? ఏమిటి పొరపాటు అయిపోయింది బాస్. ఒక్క ఛాన్స్ చెప్పించండి. ఈసారి ఫెయిల్ కాదు, గ్యారంటీ వెంటాడుతాను బాస్. ఏం ఎలా రా? అర్థమైందా? అర్థమైంది బాస్. వెళ్తూ వెళ్తూ జగ్గును కూడా తీసుకెళ్ళి. ఓకే బాస్. జగ్గు బాస్, బాస్ వెంట నువ్వు కూడా వెళ్ళు. ఈ భూపాలరావు ప్లాన్ తప్పిందా? బాస్ వెళ్ళండి. ఆగు. Don't go. ఆకాశవాణి హైదరాబాద్. మీరింతవరకు హత్యగాని హత్య నాటిక విన్నారు. తాత రేడియో ప్లేని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావే. మేడం కోపడకండి. ఎందుకు అలా అందమైన ముఖాలు పాడు చేసుకుంటారు? నన్ను ఒక్కసారి చూడవండి. హౌ బ్యూటిఫుల్ ఫైన్. ఎవరండి? నేను దూకడం ఏంటండి? వాడెవడో మేడం మీద చూస్తే నేను దిల్లు పడ్డాను. తంతి గారిని పుట్లు పడ్డట్టు. మేడం జస్ట్ ఒక్కసారి చూడండి. నువ్వా? వాళ్ళు నా పెట్టి దొంగలించి భలే నాక తప్పుకున్నావులే. పైగా నీ పని చెప్తా. పట్టండి ఏటా.
ఏంటండి నేను దొంగిలించానా? ఏం దొంగిలించాడే చంద్ర నీ మనసా? చిచి నాన్సెన్స్. ఓహో నీకు ఇదిగా ఇదివరకే తెలుసా? బాగా తెలుసు. జేబుల దొంగ, పెట్రోల్ దొంగ, పాకెట్ మార్, రౌడీ, కేడీ 420. ఆహా, వెరీ గుడ్. హలో హలో డాడీ డాడీ దొంగ దొరికా డాడీ. అదే నా పెట్టి మార్చేసిన దొంగ. ఇక్కడే డాడీ, నా చేతుల్లోనే ఉన్నాడు. మీరు త్వరగా రావాలి. సార్ సార్ నేను దొంగను కదా సార్. అసలు ఆ బాక్స్ ఎలా మారినాయో నా బాక్స్ ఏందో నాకే తెలియదు సార్. డాడీ అంత పచ్చి అబద్ధం. ఇది నాకు పెద్ద రౌడీ. ఇప్పుడే ఎవరితోనూ రౌడీతనంగా పోట్లాడిచ్చాడు. ఐఎమ్ వెరీ సారీ సార్. నేను రౌడీతనంగా పోట్లేదు సార్. ఎవరో దొంగ వేటలో మా తాతగారిని చంపేశారు. వాళ్ళని తరుముకుంటూ నేను వెళ్ళేసరికి వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టి స్విమ్మింగ్ పూల్ లో మారేశారు. పాకనాడు పరంధమయ్య గారు సార్. సన్యాసినే మళ్ళీ ఎవరు సార్? నేను ఇంకా సంసారనే కాంటే. డాడీ నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నానమ్మా. ఓకే డాడీ, చూసుకో మా డాడీ వచ్చిన తర్వాత నీ పని ఏమవుతుందో. పెట్టి ఇదేనా మళ్ళీ ఏదైనా గడ్డి కట్టారా? లేదు బాస్, ఖచ్చితంగా ఇదే. అయితే ప్లాన్ కట్టారు అక్కడ. జాన్ ఏమిటి? వాడు నీకు నాకు కనిపించేట్టు పెట్టే అంత తెలివి తక్కువ దద్దమ్మ కాదు మిస్టర్ భూపాలరావు. వాడు మనకంటే ఏడాకులు ఎక్కువే చదివాడని మొదటి పెట్ట చూసినప్పుడే తేలిపోయింది. సరే, వాడి తెలివితేటలేమిటో నేను తెలుస్తాను. బాదు లేలా నువ్వు కాదు, రిటర్న్ తీసుకెళ్ళి వెళ్ళా. ఎస్ బాస్. మీది మీదిగా తోలుతున్నావు, సిగ్గులేదు? సిగ్గు నాడదని పెట్టి ఇందాక నుంచి హారం నొక్కుతున్నాను. రోడ్డు గడ్డ నడుస్తానే. అడ్డంగా కాకపోతే నిలువున నడుస్తా. నువ్వెవరు నన్ను అడగడానికి? అసలు 10 రోజుల నుంచి చూస్తున్నాను. ఏంటి నా వెనక కనపడుతున్నావు? నేను నీ వెనక పడ్డావా, నువ్వు నా ముందు పడ్డావా? ఎవరెట్టినప్పుడైనా నువ్వు కారులో నేరుగా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళితేగా వీడికి పెద్ద కారు ఉంది, వీడిని ఎలా వల్ల వేస్తున్నావు, అందగాడు అని అనుకుంటున్నావు. అవునా? అయ్యో పాపం, మొత్తానికి గట్టి పడవే అందగాడు. అబ్బా, కనీసం ఒక్కసారి కారు ఎక్కమనలేదు. అదా అల్లారా దారిలోకి నువ్వు ఎప్పుడున్నా ఎక్కుతాను అడిగావా? ఇప్పుడు ఎక్కాలందా? ఎక్కువ తలుపు తీ మరి. అల్లారా అల్లారా. అలాగే భీమారావు గారు, అదేంటి ఒకరినొకరు చూసుకుంటున్నారు? లోపల రండి. అవును, మా మనమడు మీకెక్కడ దొరికాడు? దారిలో కలిసాము. ఇంతకీ మీరు కులాసగానే ఉన్నారు కదా? అదేంటండి, నిన్న మన ఇద్దరు క్లబ్ లో కలుసుకున్నాగా? అవునవును, కలుసుకున్నాం. ఏం లేదు, మీ మనవాడిని తీర్చిపోదామని వచ్చాను. వస్తాను. రామ్మా. రా లోపలికి రా. వీడిని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి. భూపాలరావు గారా? అవును. మీరెవరు? ఓ మీరా? శేఖర్ జేబుల్లో ఏమీ దొరకలేదు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో ప్రయత్నించండి. అలాగే ప్రయత్నిస్తాం. ఎరా ప్లాన్ తెచ్చావా? ప్లాన్ ఎలా తీసుకున్నాను తాతగారు? ఫాదర్ ఎప్పుడో 10 years బ్యాక్ దాచారు. పైగా 190 ప్లాన్లు. మీరు కనీసం స్పెషల్ కూడా పంపించలేదు. ఎలా తీసుకున్నాను? మంచి పని చేసేవాళ్ళే. కనీసం స్పెషల్ అయినా పంపిస్తే దాన్ని బట్టి నేను తీసుకొచ్చేవాడిని.
రే స్పెసిమెన్ అంటే ఇలా ఉంటుంది, ఇప్పుడైనా తీసుకురా. ఇదే తాతగారు, ఇది నేను ఫాదర్ ఫైల్లో చూశాను. చూశాను తాతగారు. మన దగ్గర ఉన్న ప్లాన్ కూడా పట్టుకెళ్ళాడు. ఈసారి సాధించకపోతే రెండోసారి చేయలేదు. దాని ఫలితం తెలుసుగా. నేనే ఆశ్చర్యంగా ఉందా? నేనుగా ఉండకూడదా? కావచ్చులే. ఇంతకీ ఎవరు నువ్వు? హస్బెండ్. ఏమన్నా? ఇంగ్లీష్ తెలీదా? మొగుణ్ణి, కాబోయే మొగుణ్ణి. అయితే మాత్రం స్పీడ్ గా తోడాల్సిన అవసరం ఉంది. ఏముంది, మాకు స్పీడ్ గా తోడమే ఇష్టం. మేము ప్రేమ పక్షం. ఏమో? అవును. మధ్యలో మాకి అభ్యంతరంలే. సరే పదండ్రా, ఈ మేక పిల్లలతో మనకే పని. అమ్మాయి పని అమ్మ. పెద్ద పుల్లు పట్టే మొగాళ్ళు వచ్చారు, గుడ్డు గుర్రాలు. నన్ను హీరో అనుకున్నారండి. చూసావా, హీరోని కాపాడడానికి ఎంత ప్లాన్ వేశాను. మీ ప్లాన్ ముందు చూపే గానీ వెనక చూపు లేదులే. అదేంటే అలా అనేసాం. వాళ్ళు ఇప్పుడు సరాసరి బంగ్లాకి వెళ్తారు. అక్కడ మీ హీరో గాని పట్టుకుని చితక తంటారు. అంటానంటే అయితే మనం కూడా బంగ్లాకి వెళ్ళిపోదాం. అలాగే. ఎడవక, మన హీరో. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సహాయపడ్డావు. బలి భలే, నేనే టాప్ అనుకుంటే నాకని టాప్ లో ఉన్నావే. అవును, కారులోకి ఎలా వచ్చావు? నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షం అవుతానో, ఇంకా కొన్నాళ్ళు నువ్వు నాతో స్నేహం చేస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బాగానే అర్థమవుతుంది. ఆకాశం మీద నుంచి కూడా ఊడి పడుతుంటారు పాపం. నీకు కూడా తెలుసా? ఎందుకు తెలీదు? ఈయనగా మొన్న స్విమ్మింగ్ పూల్ లో ముంచేసింది. ఈమె ఏమి అర్థమైంది లేవో. త్వరలోనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నగారితో చెప్తాను. మా నాన్నగారితో చెప్పొద్దు, అసలే వేసంకాలం, ఒళ్ళు పేలిపోతుంది. బాస్ 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 బాస్, కొంప మురికింది బాస్. మన దగ్గర ఉన్న సగం ప్లాన్ కూడా పోయిందంటావు. సరే, ఎలా పోయింది? నమూనా కోసం చూపిస్తుంటే లాక్కు పారిపోయాడు బాస్. తర్వాత మెరుపులా గ్లాస్ డోర్లను దూకేశాడు. తర్వాత మేము వెంట పడ్డాం, కానీ ఎలా మాయమయ్యాడో మాకు కనిపించకుండా తప్పించుకున్నాడు బాస్. తర్వాత తర్వాత వాడి జిత్తులు మాకు అర్థం కావలేదు బాస్. అర్థం అవ్వాల్సిన పని ఇక నీకు ఉండదులే బాస్. దట్స్ ఆల్ రైట్. వెళ్ళి నెంబర్ 1, 2, 3, 4 ఫోన్ చేసిన కనెక్షన్ వెళ్ళు. హలో హలో హలో. మిస్టర్ భూపాలరావు, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఇన్నాళ్ళు వాడు నీ దగ్గర కుక్కలాగా పడి ఉన్నాడు. ఇవాళ పొరపాటు చేశాడని వాడి ప్రాణాలు తీస్తావా? ఆ ప్లాన్ కోసం నువ్వు వెళ్ళిన వట్టి చేతులతో తిరిగి వచ్చేవాడివి తెలుసా? వట్టి చేతులతో తిరిగి వచ్చినా, గట్టి చేతులతో తిరిగి వచ్చినా నీకు అనవసరం. నా గ్యాంగ్ విషయంలో జోక్యం కలుగ చేసుకోవడానికి నీకేమి సంబంధం? ఒక మానవుడిగా నాకు సంబంధం ఉంది. భార్యా బిడ్డల్ని వదిలిపెట్టారు, నీతి నిజాయితీలకు తిలోదకాలిచ్చారు, మనసుల్ని చంపుకున్నారు, మానవత్వాన్ని మట్టుపెట్టారు. ఎందుకు ఎందుకు? నువ్వేదో వాళ్ళ తలకు చుట్టబెడతావని, నెచ్చి మేకతోను కప్పుతావని నువ్వు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేశారు, తినమన్న ప్రతి గడ్డి తిన్నారు. వాళ్ళ తలకు మించిన పని చెప్పి చెయ్యలేదని నీవు నా కాల్చేస్తావు. కాలుస్తాను. నా ప్లాన్ చెడగొట్టిన 10 విధవను మట్టి చేస్తాను. నీ తిరుగుబాటుకు ఫలితం ఏంటో తెలుసా? నాతో విరోధానికి నీకు ఫలితం తెలుసా? నీతో విరోధమా? మిస్టర్ జాన్, నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ. మనిద్దరం కలిసి సాధించవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఆ సన్యాసుల కోసం నీతో విరోధం పెట్టుకుంటాను. అది కాదు మిస్టర్ జాన్,
వాళ్ళు ఎదుటే నువ్వు అలా మాట్లాడితే మనం చులకనైపో రేపు వాళ్ళు మన మాట వింటారా? వాళ్ళతో మనం పనులు చేయించుకోగలం. ఒక డిసిప్లైన్ పద్ధతి అంటూ లేకపోతే ఇలాంటి గ్యాంగ్లను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ వసల సత్యం అంతా బ్రతికేయాలి. వాళ్ళ కోసం నువ్వు మనసు బాధ పెట్టుకో. మిస్టర్ జాన్, తిరుగుబాటుకు ఇది ఫలితం. మొత్తానికి చాలా పెద్ద గండమే తప్పిందనమాట. నన్ను గురించి నాకెప్పుడు భయం లేదు. మా నాన్నగారి ప్రాణాల గురించే నా భయం. అందుకే నా బాక్స్ ఎక్కడ రాస్కల్ చేతిలో పడిందో అని దిగులుగా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు. ఆ బాక్స్ కి మీ తండ్రికి ఏమిటి సంబంధం? అసలు ఆయన ఎక్కడున్నారు? మా నాన్నగారు ఒక రహస్య ల్యాబొరేటరీలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే ప్లాన్ లో సగ భాగం నా బాక్స్ లో ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ ఆ దుర్మార్గుల చేతికి అందిందంటే వాళ్ళు సరాసరి మా నాన్నగారు ఉన్న చోటుకు వెళ్లి ఆయన తయారు చేస్తున్న ఫార్ములాని చేజిక్కించుకుని ఆయన ప్రాణం కూడా తీస్తారు. ఆల్రెడీ మా తాతగారిని పోగొట్టుకున్నారు. అఫ్ కోర్స్ ఈ విషయం మీ నాన్నగారు నమ్మటం లేదనుకో. అందుకని ఆ బాక్స్ రహస్యం వాళ్ళు తెలుసుకునే లోపుగా నేను అక్కడికి వెళ్ళి దాన్ని నేను చేజిక్కించుకోవాలి. మేడం, ఎలాగైనా మీ నాన్నగారు నాకు హెల్ప్ చేయమని రికమెండ్ చేయండి. అమ్మో, మా నాన్న దగ్గర రికమెండేషన్ పనికిరాదు. ఆయన వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. దానికి తోడు నువ్వు చెప్పిందంతా కట్టు కథ కింద కొట్టేశారు. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే గాని లాభం లేదు. అయితే ఒంటరిగానే సాధించాలన్నమాట. ఒంటరిగానా? ఇట్స్ డేంజరస్. డేంజర్ల మధ్య డేంజర్ గా తిరగటంలోనే మజా ఉంది. ఇది నీకు మజాగా ఉందా? ఏమైనా సరే నువ్వు ఆ గ్యాంగ్ మధ్యకి ఒంటరిగా వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఒప్పుకో. నాకు అపాయం అయితే నీకేమిటి బాధ? అవును, నాకేమిటి? నువ్వెవరు, నేనెవరు? నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. చెప్పనా? వద్దులేండి. Then let me tell you something. Hello, Daimler. MSQ 5168. Coca-Cola. చంద్ర, ఈ బిల్డింగ్ కి ఆ ముఠాకి ఏదో సంబంధం ఉంది. బహుశా నా బాక్స్ కూడా ఇందులోనే ఉండాలి. అసలు ఏ పిల్లి పోలా అరికాలు గిగుతావేంటే? పడుకుని సావక. అందరూ దీన్ని తల కింద పెట్టుకుంటారు, నువ్వు తల మీద పెట్టుకునేది. నాకు అలా పెట్టుకోకపోతే నిద్రే పట్టదు. నేను వచ్చేసాను అందుకని. వచ్చావులే. అసలే గాని రేటు నువ్వు అర్ధరాత్రి వేళ మధ్యలో తెరవని ఇదేం వరుస? అవును, నీలాంటి అందమైన రాజకుమారుని మాలాంటి అందమైన రాజకుమారుడు అర్ధరాత్రి కలుసుకోకపోతే ఇదిగో పట్ట పగలు పబ్లిక్ గా కలుసుకుంటారా? ఎందుకు కలుసుకోకూడదు?
సాయంత్రం పూట ఏ బీచ్కో షికారెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చుగా. చెప్పుకోవచ్చు. మనల్ని ఏ కానిస్టేబుల్ చూడనవచ్చు, వాడు మా నాన్నతో చెప్పనవచ్చు, మా నాన్నని చెప్పేట్టు కొట్టనవచ్చు. చక్కెరలో ఉన్నాయి నీకు ఎవరు? ఏమైనా ఈ చీకట్లో చిందులాడ నాకు ఇష్టం ఉండదు బాబు. చీకటి ఏమిటి? నువ్వే నల్ల వద్దండి, అమ్మమ్మ వచ్చిందంటే కొంప ముడిపోతుంది. మా అమ్మ మీ అమ్మమ్మ ఏంటి ముసలి డొక్కు ఏమిటా కూర్చో. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. నాకు ఏదైనా మెసేజ్ వస్తే నోట్ చేసి ఉంచండి. అలాగే సార్. థ్యాంక్ యూ. హలో హలో, ఎవరండి? భీమారావు గారేనా? నేనండి, శేఖర్ మాట్లాడుతున్నాను. దొంగ దొరికాయండి. వాడే, త్వరగా రావాలి. అలాగా వస్తున్నాను. ప్లీజ్ త్వరగా రావాలి, అర్జెంట్. ఏమిటయా కంగారు? ఏమైపోయాడు దొంగ? నేను మీకు టెలిఫోన్ చేస్తుండగా వాడు తప్పించుకోవాలని ట్రై చేశాడు. వాడిని పట్టుకొని ఒక నాకౌట్ ఇచ్చేసరికి పైనుంచి కింద పడ్డాడు. అంత పైనుంచి కింద పడ్డవాడు ఏమైపోయాడు? దుమ్ము దుమ్ముకుని పారిపోయాడా? లేదు సార్, అసలు కింద పడ్డవాడు పైకి లేవలేదు. వాడు డెఫినెట్ చచ్చిపోయి ఉంటాడు. నాకు అలారా చూశాను. నేను పైనుంచి కిందకు వచ్చేసరికి మనిషి లేడు, సేవలేదు. అనగా ఇప్పుడే నువ్వు ఒక మర్డర్ చేశానంటావు, హత్యా నేరం కింద నేను అరెస్ట్ చేయమంటావు, అంతేనా? నేను మర్డర్ చేయలేదు సార్, పోట్లాట్లో వాడే పడిపోయాడు. అది నువ్వు వెళ్ళిన కథ. అసలు కథ ఏమిటో నేను చెప్పనా? చెప్పండి. అంతా మిథ్య, దొంగ మిథ్య. వాడిని నువ్వు పట్టుకోవడం మిథ్య, ఆ దొంగ పైనుంచి కింద పడి చావడం మరీ మిథ్య, ఆ శవం మాయం కావడం అంతకన్నా మిథ్య. ఇప్పుడు నిజం ఏమిటంటే నీ మైండ్ పూర్తిగా చెడింది. మొన్న మీ తాతయ్య చచ్చిపోయాడని కథలినట్టుగానే ఇవాళ వీడెవడో చచ్చిపోయాడని కథలేవు. సార్, మీకు నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఒకసారి నా రూమ్ కు చెక్ చేయండి. మా పోట్లాట మూలంగా ఆ రూమ్ అంతా ఎలా చెల్లా చెదరైపోయిందో మీకు తెలుస్తుంది. సరే, నీ రూమ్ నేను చెక్ చేస్తాను, కానీ నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళి అర్జెంటుగా నీ మైండ్ చెక్ చేయించుకో. వెళ్ళి. నువ్వు నిజం చెప్పినా నమ్మలేదని బాధపడుతున్నావు కదూ. ఇప్పుడు ఇలా చెప్తే నమ్మరు. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే నమ్ముతారు. పదండి. థ్యాంక్ యూ. నో మెన్షన్. నా మీద ఎవరో చూపించిన సానుభూతి చూపిస్తున్నా. ఎవరు? నేనెవరైనా మీ క్షేమం కోరేదాన్ని. మీరెవరో నాకు తెలుసు. మీ గదిలో జరిగిన సంఘటన కూడా నాకు తెలుసు. అంతేకాదు, ఆ శవాన్ని ఎవరు ఎలా మాయం చేశారో అది కూడా నాకు తెలుసు. ఎవరు మాయం చేశారు? చెప్పు, ఎవరు మాయం చేసింది? వాళ్ళెవరో చెప్పగల పరిస్థితిలో ఇప్పుడు నేను లేను. నీకు తెలిసిన రహస్యం నాతో చెప్పకుండా దాచే నువ్వు నా క్షేమాన్ని కూడా దాని ఎలా చెప్పు. ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. ఇప్పుడు ఆ రహస్యం మీకు చెప్పినందువల్ల మీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. దయచేసి నిర్బంధించకండి. ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ హోటల్లో ఉన్న ప్రతి గోడ కిటికీ కూడా
మీ మీద గూఢచారులే. జాగ్రత్తగా ఉండండి. గుడ్ నైట్. నైట్.